Absolutely magnificent shot there from Srikanth. Really has been tight there. My kind of cricket takes a lot out of me, so I've been looking for something special to give back all the energy I need. Like New Maltova, my catch of the season. I get my health, strength and energy from malt, fresh creamy milk and delicious cocoa in New Maltova. Maltova. ఉచితం ఒక స్టెయిన్లెస్ స్టీల్ చెంచా ప్రతి 450 గ్రాముల బీవా సీసా కొన్నప్పుడు ఉచితం. త్వరపడండి, సరుకు పరిమితం. శ్యామల, నేను ఇవాళే మా మామయ్య గారి ఊరెడుతున్నాను. అంత సడన్ గా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎన్నెళ్ళ ఖాళీగా ఉంటాను. నా వ్యాపారానికి మా మామయ్య పెట్టుబడి పెడతానన్నాడు. ఎంత పెడతాడో తేల్చుకోవాలి. అంటే మీ మామయ్యకి పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారనమాట? లేదు, అసలు ఆయనకు పిల్లలే లేరు. ఆయన చస్తే ఆస్తంతా నాకే వస్తుంది. కానీ ఆయన చచ్చేలోగా నేను ముసలన్నయ్యేట్టున్నాను. మళ్ళీ ఎప్పుడు రావటం? ఏమో. అదేంటి, మళ్ళీ వెంటనే వచ్చేరా? వస్తాను. ఆయన డబ్బిస్తే అక్కడే నా వ్యాపార ప్రయత్నాలు చేస్తాను. మరి నా సంగతి? నీ సంగతి? నీ సంగతి ఏమిటి? అదే మన పెళ్లి సంగతి. చూద్దాం. చూద్దాం ఏమిటండి? మరి ఇంకేమనాలి? పెళ్ళంటే ఎన్నో విషయాలు ఆలోచించుకోవాలి. ఆ విషయాలన్నీ మీరు ప్రేమించే ముందు ఆలోచించుకోలేదా? ఎవరు? నేనా? నేను కాదు ఆలోచించాల్సింది, నువ్వు. నేను ఆలోచిస్తుంటే మీరేమన్నారు? అందరూ ఏమంటారు, నేను అదే అన్నాను. అందరి సంగతి నాకెందుకండి, మీ సంగతి నాకు కావాలి. చేతులు చెయ్యేశారు, పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేశారు. టేకిడీజీ శ్యామల, చిరునవ్వు నవ్వగాని, చేతిలో చేయి వేయగాని, నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, నీ ముందున్న భవిష్యత్తునే కాదనుకుని లొంగిపోవటానికి నువ్వేమీ అన్యం పుణ్యం తెలియని ఆడపిల్లవి కాదు. బిఏ పాస్ అయిన మహిళామణివి. నా మాటలు నమ్మేసినట్టు మాట్లాడి రిస్కులో పడకు. అంటే జరిగిందానంతటికి అర్థం? నథింగ్. నాకు ఉద్యోగం లేదు, నీకు పెళ్లి కాలేదు. ఒకరినొకరు కావాలనుకున్నాం, కాలక్షేపం చేశాం. దట్స్ ఆల్. ఆ మాట మీరు ముందే చెప్పొచ్చుగా. ముందే చెబితే ఇన్నాళ్ళు ఇంత సుఖంగా గడిచేదా? అయితే మీరు నన్ను పెళ్లి చేసుకోరు అంతేగా? ఎలా చేసుకుంటాను శ్యామల? మా మావయ్య నాకిచ్చే డబ్బు, నాకొచ్చే కట్నం, ఇవే నా జీవితానికి పెట్టుబడి. నేను మిమ్మల్ని ప్రేమించానండి. నా కళలన్నీ ఇలా నా కళ్ళ ముందరే తగలబెట్టిస్తారనుకోలేదండి. ప్రేమ కలలు మరీ చైల్డిష్గా మాట్లాడకు శ్యామల. పెళ్లికి ముందే కొంతకాలం కలిసి కాపురం చేసిన స్త్రీ పురుషులు పెళ్లి చేసుకుని మళ్ళీ కలిసి బతకడం అంటే రెండోసారి చదివే నవలంత బోరు. నేను జీవితాంతం మీతోనే కలిసి బతకాలనుకున్న ఆడదానండి. కావాలనుకున్న వ్యక్తితో కలిసి బతకడానికి బోర్ ఏంటండి? శ్యామల, అనవసరంగా ఇరిటేట్ అవ్వకు. నేను ఒక విషయం చెప్తాను విని. మనకు పరిచయమైన మొట్టమొదటి రోజునే మనకు పెళ్ళయిందనుకో, ఇంతకాలం కలిసి కాపురం చేస్తున్నాయని అనుకో, ఈరోజు మనిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయనుకో, ఆ కారణంగా మనిద్దరం విడాకులు తీసుకుని విడిపోతున్నాం అంతే. కానీ నాకు మీ మీద ఏ అభిప్రాయ భేదాలు లేవు. ఉన్నా సర్దుకుపోవడానికి సిద్ధమే. ఇప్పటికీ మీరే కావాలనుకుంటున్నానండి. ఐఎమ్ సారీ, ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఆ మాట అనొద్దండి, నేను భరించలేను.
సరేనన్ను వస్తా. మీరు వెళ్ళి మీ వ్యాపార విషయాలు ముగించుకుని మళ్ళీ ఇక్కడికి రావాలి, వచ్చి నన్ను పెళ్లి చేసుకోవాలి. అది తప్పదంతే. ఒకవేళ అలా జరగకపోతే ఆ మాట ఇప్పుడు నన్ను అడగండి. సుభద్ర, బావా దీని కూడా పట్నం తీసుకెళ్దాం బావా. సుభద్ర ఏమిటి వెళ్ళారి? దాన్ని దింపే బావా, దీన్ని కూడా బస్సులో కూర్చోబెట్టి అన్ని చూపిద్దాం బావా. అయితే నేను వదిలేసి దీన్ని తీసుకెళ్తాను. పూరి లేవే చిట్టు తల్లి. అయ్యో బావా బావా. పూజారి గారు ఆగండి. పూజారి గారు నమస్కారం. పూజారి గారు ఆ దేవుడు కూడా నమస్కారం అని చెప్పండి. నేను బావా పట్నం వెళ్ళిపోతున్నా, నా మెళ్ళో 3 ముళ్ళు కూడా వేస్తున్నానని ఆ దేవుడితో చెప్పండి. అలాగా? నువ్వు చాలా అదృష్టవంతురాలు సుభద్ర. చూడు, నీకు దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు. మరి మాంగళ్యమా తంతునా అని ఏదేదో అంటారు కదా, తొందరగా అనండి. అలాగే అంటున్నాను గాని చూడు, నువ్వు నీ బావ ఎలా చెబితే అలా నడుచుకోవే. వింటానండి. బావా చెరులో దూకేవే అంటే దూకేస్తానండి. ఎన్ని మాటలు నేర్చేవే? అన్ని మాటలన్నీ మా బావే నేర్పారండి. చూడు నాయన, ఇది అసలే అమాయకురాలు, కాస్త జాగ్రత్తగా చూసుకో. అలాగేనండి, వస్తామండి. వస్తానండి. దండలండి బాబా. ఏ నాన్న బాగున్నావా? ఈ రోజు వెళ్ళిపోతున్నారండి బాబా. బాబాయ్, మీతో చిన్న విషయం మాట్లాడాలి బాబాయ్. ఏంటి? అదే బాబాయ్, నాకు ఎకరం భూమి ఉంది కదా, మీకు తెలుసు కదా. ఏది ఆ కాలాగట్టు పక్క దగ్గర? అవును బాబు, దాంట్లో ఒక గజం తవ్వేటప్పటికి ఆటోమేటిక్ పడిపోతుంది బాబు. అలాగా? అదృష్టవంతుడు. అమ్మేలేకపోయావా? అమ్మేద్దామే అనుకున్నాను బాబు, కానీ ఈ కాంట్రాక్టర్ ఉన్నారు చూసారు, ఎంతో కొంత ఇచ్చి తొలగిపోలే అంటే నన్ను మా భూమిని గుల్ల చేసేటట్టున్నారు బాబు. ఒకడు 5,000 ఇస్తుంటాడు, ఒకడు 10,000 ఇస్తుంటాడు బాబు. వీళ్ళతో మా షెడ్ ఇదిగా ఉంది బాబు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? నా నేడిసేస్తాను బాబు. తమరంటే ఈయన తప్పుల నుంచి మా షెడ్ అభిమానం బాబు. తమరే అమ్మిచ్చేయండి, తోలిచ్చేయండి. ఒరే నాగన్నా, నీకింత నాకింత అనండి, నేను ఒప్పేసుకుంటాను బాబు. సరే, ఇంకెవరికి మాట మాక? ఇంకెవరికో మాట ఇయటమా? ప్రాణం పోవాలా? నువ్వు నామినేషన్ విత్డ్రా చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదురా? నామినేషన్ వేసిన వాడిని నేను, విత్డ్రా చేసుకునేవాడిని నేను. మధ్యలో వీల్లేదంటానికి నువ్వెవర్రా? నేను ఈ సంఘ ప్రెసిడెంట్. ఈ సంఘం నిన్ను అభ్యర్థిగా నిర్ణయించింది, దానికి నువ్వు ఒప్పుకున్నావు కూడా. ఇప్పుడు మధ్యలో ఇలా చేయడానికి వీల్లేదు.
ఏమిటో పరశురావు నామినేషన్ విత్డ్రా చేసుకుంటారట. 20 రోజుల నుంచి గ్రామ గ్రామాలు తిరిగి ప్రజలందరినీ ఒప్పించి చివరికి నీ చేత నామినేషన్ పడేస్తే ఇప్పుడు కాదంటావా? రే, ప్రజలందరూ అంత అమాయకులు కాదురా. ఎందుకురా అరుస్తావు మై డియర్ శ్రీకాంత్? నా కారణాలు ఏవో నాకున్నాయి, వీల్లేదంటున్నాను. ఇప్పుడు హాయిగా వీల్లేదు అంటే సరిపోదురా. ఆ వీల్లేదు అనేది ఏదో 2-3 రోజుల క్రితం ఉంటే వేరే వాళ్ళ చేత నామినేషన్ వేయించేవాడు. రే, మనల్ని నమ్ముకున్న ప్రజలను మోసం చేయటమేనరా ఇది. పరశురాం, ఇంతకీ నువ్వు ఎందుకు తప్పుకున్నట్టు? నా సమస్యలు ఏవో నాకున్నాయిరా. ఆ సమస్యల గురించి ముందే ఆలోచించాలరా. ఓహో, రాబోయే సమస్యలు రాకుండానే వాటి గురించి నిర్ణయం తీసుకోవాలా? ఏం చెప్తున్నాడు రా? అంటే నీ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశమే లేదంటావా? నిర్ణయం మార్చుకోవడమా? తన కొడుకు ఎట్టి పరిస్థితుల్లోనూ సుభద్రని చేసుకోకూడదనే నిర్ణయాన్ని వెంకటపతి గారు మార్చుకోగలరా? తల్లిదండ్రులు ఆస్తి తనకు దక్కకుండా పోయినా సుభద్రనే చేసుకోవాలనే నిర్ణయాన్ని వల్లభం మార్చుకోగలరా? అకస్మాత్తుగా ఎవరికీ చెప్పకుండా ఈ ఊరి నుంచి వెళ్ళిపోవాలనే నీ నిర్ణయాన్ని నువ్వు మార్చుకోగలవా? అవన్నీ వాళ్ళ వ్యక్తిగత సమస్య. వాళ్ళు మార్చుకున్నా మార్చుకోకపోయినా పర్వాలేదు. కానీ నీది ప్రజా సమస్య. నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ప్రజలందరూ దానికి ఒప్పుకోవాలి. ఈ సంగతి ప్రజల మధ్య తెలుస్తాడు. చూడు పరశురామయ్య బాబు, నువ్వేదో ఎమ్మెల్యే అవుతావని, మన గూడానికి ఒక బోర్వెల్ తవ్వించి మంచినీళ్ళ కరువు తీరుస్తావని అందరం ఆశపడ్డాం. అందరూ నీకే ఓటేస్తాం అనుకున్నాం. ఇప్పుడు ఇలా అంటే ఎలా బాబు? చూడు రామదాస్, మీ గూడెంలో బోర్వెల్ వేయించడానికి నేను ఎమ్మెల్యేనే కానక్కర్లేదు. మీ మీద నాకు అపారమైన అభిమానం ఉంది. నా సొంత డబ్బు 25,000 ఖర్చైనా సరే వారం రోజుల్లో మీ గూడెంలో బోర్వెల్ వేయిస్తాను. సరేనా? పరశురాం బాబు గారికి, పరశురాం బాబు గారికి, పరశురాం బాబు గారికి, పరశురాం బాబు గారికి, పరశురాం బాబు గారికి. మహాజనులారా, ఆగండి. ప్రజాసేవ చేయడానికి, ప్రజలకు సౌకర్యం కల్పించడానికి పదవులే అక్కర్లేదు. అయితే ఈ పెద్ద మనిషి అంటే శ్రీకాంత్, నువ్వు నామినేషన్ పడేవయ్యా అంటే నాకు పదవీ వ్యామోహం లేదు, ప్రజాసేవ ముఖ్యమని డబ్బా వాయించుకున్నాడు. అయితే ఇవాళ ఏమంటున్నాడు? నేను ముందే చెబితే ఇంకో వ్యక్తిని నామినేషన్ చేయించేవాడు అంటున్నాడు. ఆ ఇంకో వ్యక్తి ఎవరు? తనే. మీ అందరి అభిమానం, అత్యధిక మెజారిటీతో గెలిచే అవకాశం ఉన్నా పదవిని వదిలేసిన నాది పదవీ వ్యామోహమా? అయ్యో ఛాన్స్ పోయిందే అని కుళ్ళిపోతున్నా ఈ వ్యక్తిది పదవీ వ్యామోహమా? ఒక్కసారి ఆలోచించండి. మహాజనులారా, నాకు కావలసింది మీ అభిమానం. నా రక్తం ధారపోసైనా సరే మీ సేవ నేను చేస్తాను. సెలవు. పరశురాం బాబు గారికి, పరశురాం బాబు గారికి, పరశురాం బాబు గారికి, పరశురాం బాబు గారికి. రే పరశురాం, నువ్వు తగ్గిపోయావు. నిలబడతాడు అనుకున్న వెంకటపతి గారు జారిపోయారు. ఇంకేముంది, ఆ కళ్యాణరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు. మళ్ళీ దోచుకు తింటాడు. ఎవడో దోచుకు తింటాడని ఎందుకురా ఏడుస్తావు? నీ బతికేదో నువ్వు వేడు. ఈ అధ్యక్ష స్థానానికి నేను రాజీనామా చేస్తున్నాను. ఇంకా ఈ సంఘం అధ్యక్ష పదవి ఉందిరా. నేను రాజశేఖరం వల్లభం ఈ ఊరి నుంచి వెళ్ళిపోతున్నాం. ఆ వ్యాపారాన్ని చూసుకోవటానికి ఆనంద్ నాతో పాటు తీసుకెళ్తున్నాను రా. నేను కూడా పొట్ట చేత పట్టుకుని కాళ్ళు ఇడుచుకుంటూ అయ్యా ఉద్యోగం, అమ్మా అన్నం అంటూ నేను కూడా బస్తీకి వెళ్ళిపోతున్నాను. ఇక నీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తావు, కొత్తగా ఈ ఊరు వచ్చిన కుర్రాలను సమీకరించి నీతి పాఠాలు చెప్తావు. నీ ఇష్టం రా. ఒరే పరశురాం, మనందరం కలిసి ఈ సంఘం పెట్టుకున్న రోజున అందరూ నీతి కథలు చెప్పిన వాళ్ళే. ఇప్పుడు స్వార్థం పెరిగిపోయి ఆ నీతి కథలే ఇప్పుడు చేదుగా అనిపిస్తున్నాయిరా. ఓరిండ్రా, ఎవరిష్టం వాళ్ళది. ఎవరి దాన్ని మనం వెళ్ళిపోతున్నావు. ఏ కాసేపైనా సరదాగా ఉండండిరా. రే, అయితే మనం ఫేర్వెల్ పార్టీ చేసుకుందామా? మీ మరదల పిల్లలను పిలిచి సోడాలు కానీ టీలు కానీ తెప్పించుకుందామా? రాజకీయాలు
ఇప్పుడు అది నా మదలు కాదురా, నా కాబోయే భార్య. రే అయితే మీ భార్యామణిని ఒంటి స్తంభం మేడలో పెట్టి పరపురుషుని గాలి తగలకుండా ఒక 100 రబ్బర్ పాములు కాపలా పెట్టరా. నువ్వు కూడా సిటీకి వస్తున్నావుగా, రబ్బర్ పాములే పెడతానో నిజమైన పాములే పెడతానో నువ్వే చూద్దువు కానీ. రే ఇప్పుడైతే ఏ పాముల్ని పెట్టినట్లేదు, లేడీ పిల్లల గంతులు వేసుకుంటూ పరిగెత్తుకొస్తుంది రా మీ మరదలు. సారీ రా ఎదవనవరు. ప్రయాణానికి టైం ఏంటంట, మహన్ రమ్మంటున్నాడు. నేను త్వరలో మ్యారేజ్ చేసుకోబోతున్నాను, మీరు ఎక్కడున్నా మా పెళ్లికి తప్పకుండా రావాలి. సుభద్ర అందరికి వెళ్ళొస్తాను చెప్పు. వెళ్ళొస్తాను. బావా వెళ్ళొద్దని చెప్పంగా, మళ్ళీ ఎప్పుడు వద్దాం? వద్దాలే సుభద్ర. బావా బస్ లో నన్ను కిటికీ దగ్గర కూర్చోబెట్టి అన్ని చూపించాలి. అలాగే. బావా అంటూ వాడి కాళ్ళ దగ్గర కుక్కలా పోడున్నాను. ఇంకా వాడు తిరిగితే కొడితే వాడు పోవాలి నాకాను. ఒరే జగనన్న కొనాలా అంటే గదగదలాడిపోయాడు. ఏడివాడు నా ఎదురుగుండా రమ్మనేవాడు. ఏ బ్రాంజీ నోట్లో పోసుకుని పుట్టించి వాడి మొక్కం మీద వేస్తాను. రమ్మని ఇప్పుడు ఇలాగా నాలుగు మీద ఎవరైనా సరే, ఎవరు అల్లుడైనా సరే సవాల్ సవాల్ రోడ్డు మీద. చవట శేషగిరి, నీ కూతురికి జన్మలో పెళ్లి కాదురా, ఆ పిచ్చి ముద్దుని ఎవడు చేసుకుంటాడురా. పొద్దున నిద్ర లేచింది మొదలు ఒకటే వెక్కిరింతను ఏడిపింపురు. చూడండి నా అంతా చూడండి. ఒక స్టెయిన్లెస్ స్టీల్ చెంచా ప్రతి 450 గ్రాముల బీవా సీసా కొన్నప్పుడు ఉచితం. త్వరపడండి, సరుకు పరిమితం. ఉచితం. ఒక స్టెయిన్లెస్ స్టీల్ గ్లాసు ప్రతి 1 కిలో బీవా సీసా కొన్నప్పుడు ఉచితం. త్వరపడండి, సరుకు పరిమితం.
ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు రైమాన్స్ మరియు జగద్జ్యోతి ఇండస్ట్రీస్.